ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కాలంటే 750 స్టెప్స్. రోప్ వే ఉంటుంది, రోప్ వేతో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. స్టెప్స్ దేంట్లో ఏమో గాలి వచ్చిందా? ఎండ ఉంది. ఇప్పుడు కొండల మధ్యలో ఉంది అమ్మవారు అక్కడ. అదే మహిషాసుని చంపింది. కొండ లోపల అసలు చూడండి నాకు అదృష్టం చెప్తా ఉంటుంది. అమ్మో ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది కానీ భయం వేస్తుంది. ఎట్లా ఎక్కుతాం మేము? అదే మంచి లిఫ్ట్ అట్లా వస్తుంది. అదే మరి ఇదే అన్న మరి ఎందుకు పడుతుంది? కొండ మధ్యలోకి అయితే వెళ్ళాలి లోపల. హలో, ఇప్పుడైతే మేము ఆ రోడ్డు ఎక్కేసేసి కొండ మధ్యన ఉంటుంది అమ్మవారు, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఎంత ఎండ ఉందో అంత చల్లగా ఉంది. ఎందుకంటే అమ్మవారు మహిమనేమో తెలియదు కానీ అంత మంచు. సో రోడ్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. తీసుకొని అయితే ఇక్కడ చికెన్ నుంచి వచ్చేసాను. ఇప్పుడైతే రోడ్ పైకి ఉన్నాడు పప్పి ఎటు పోకు. అన్ని షాప్స్ అమ్మవారికి అయితే చీర పూజ కోసం అయితే చూడాలి. ఇదే ఫస్ట్ టైం రావడం అనుకున్నా. చెప్పులు అక్కడ వదిలినా కదా, ముక్కున్నాం కదా, చేయగలుగుతారు. ఎందుకంటే అమ్మవారి ఇప్పుడే సొంత శృంగేరి వచ్చాము. ట్రైన్ ఎక్కబోతున్నాం. సో మేమైతే రోప్పే అనకన్నా మినీ ట్రైన్ అనొచ్చు అనమాట. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇదంతా లైన్ ఉంటుందేమో, ఇప్పుడైతే ఖాళీగా ఉందన్నమాట. సో అందుకే త్వరగా అయితే వెళ్తున్నాము. ఒక ట్రైన్ అయితే ఉంది కింద. సో ఇంకో విషయం ఏంటంటే ఆ ట్రైన్ ఒకటి కిందికి వస్తుంది, ఒకటి పైకి వెళ్తుంది, తీసుకెళ్తుంది, ఒకటేమో కిందికి తీసుకొని వస్తుంది అనమాట దర్శనం అయిన వాళ్ళని. సో మిషన్స్ సౌండ్ అనేవి అన్ని సౌండ్ అనేది అలా వస్తుందన్నమాట. సో ఇక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే పైకి వెళ్ళినట్టుంది, ఇంకోటి కూడా వెళ్తుంది అనమాట. మేము వచ్చేసరికి అక్కడ నుంచి ఎక్కొచ్చు, ఇక్కడ నుంచి ఎక్కొచ్చు అనమాట. సో 2 సైడ్స్ నుంచి అయితే ఎక్కొచ్చు. సో ఇంకో ట్రైన్ పైకి వెళ్ళింది కదా, ఇంకోటి అయితే కిందికి వచ్చేసింది అనమాట.
ఒక మన భోగిలాగానే ఉంటుందన్నమాట, ఒక్కొక్క స్టేషన్ లాగా అనమాట ఇది. అంటే ఒక దాంట్లో 10 నెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. ఒక సైడ్ 5 నెంబర్స్, ఒక సైడ్ 5 నెంబర్స్. సో ఇక్కడైతే మా వాళ్ళని అయితే కూర్చోబెడుతున్నాము. సో అలాగే ఇంకా ఒక టికెట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట, ఎందుకంటే పైకి వెళ్ళాక అడుగుతారేమో అని చెప్పేసి. ఇంకా ఇక్కడ 6 నెంబర్స్ అయితే ఇంకా వేరే దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. పైన చూపిస్తాను చూడండి. సో మేము ఎక్కే దాంట్లో అయితే ఇంకా ఇద్దరు వేరే వాళ్ళు ఎక్కారనమాట. సో మా వాళ్ళు కొంతమంది అటు అయ్యారు, మేమైతే ఇక్కడ అయిపోయామన్నమాట. సో ఇంకా అలాగైతే కూర్చొని అయితే వెళ్ళాము. సో ఇంకా అందరు ఎక్కలేదనమాట, ఎక్కే వరకు అన్నీ క్లోజ్ చేశాక ఒకేసారి పైకి వెళ్తుందనమాట. సో అలా వెళ్ళేటప్పుడు అయితే ఎలా ఉంటుంది, ఎగ్జైట్గా ఉందన్నమాట. మేమైతే ఎదురు చూస్తున్నాము, భయం వేస్తుందా లేదా అని అనుకుంటున్నాం అనమాట. సో మా వాళ్ళు పైన అయితే కూర్చున్నారు, మేము అయితే కింద అయిపోయాం అనమాట. సో మేము పైకి చూస్తూ మాట్లాడుతున్నాము. ఇంకా రోప్వే అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సారీ అండి, రోప్వే కాదు, మినీ ట్రైన్. జై మాతాకి, జై మాతాకి. పైకి అయితే వచ్చేసాము, పైకి వచ్చేసాము. జై మాతాకి, జై మాతాకి. సో ఇంకా మేమైతే పైకి వచ్చేసామన్నమాట. వచ్చేటప్పుడు అయితే కొంచెం భయం వేసింది, అందుకే అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి జై జై చెప్పుకుంటూ అయితే పైకి వచ్చేసాము. పైన మా అక్క వాళ్ళు, కింద మేము, మమ్మీ వాళ్ళు అందరం అయితే అలాగ అయిపోయామన్నమాట. అక్కడ అల్లరి మాత్రం మాదే ఉంది అనమాట. అమ్మవారిని తలుచుకుంటూ మేము అంటుంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా జై జై అని అంటున్నారు. సో ఇంకా మేమైతే పైకి వచ్చేసరికి హారతి టైం అయిందన్నమాట, మధ్యాహ్నము. సో కరెక్ట్గా మేము హారతి టైంకి అయితే లోపల ఉన్నాము. సో ఇది వచ్చేసి పైనుంచి కిందికి చూస్తే కోనేరు అయితే కనిపించింది. ఇక్కడైతే కొంతమంది స్నానాలు చేస్తున్నారు. అవే మెట్లు మనం చూసిందాము, మమ్మీ యూట్యూబ్లో అవే మనం చూసిందాము. మంచి కాదు, ఫాగ్. సో హారతి అయితే అయిపోయే వరకు అయితే ఎక్కడ వాళ్ళు అక్కడే నిల్చున్నారు లైన్లో. హారతి అయిపోయాక ఇంకా అందరిని అయితే దర్శనానికి అయితే పంపిస్తున్నారన్నమాట. సో లైన్లో వెళ్ళేటప్పుడు పైన కోతులు అయితే తిరుగుతూ ఉన్నాయి, మంకీస్. వాటి కట్టి పండ్లు ఇంకా ఏవైనా ఫ్రూట్స్ ఇస్తే మాత్రం అవి తీసుకొని అక్కడే తింటూ కూర్చున్నాయి అన్నమాట. అయితే అందరూ ఇంకా పైకి చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరు అయితే అమ్మవారిని అయితే ఫొటోస్ తీసుకోవడం అయితే చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఫోన్ అలో ఉంది అనమాట. ఇంకా అందుకే మేము కూడా వీడియో అయితే తీసాము. ఫోన్ అలో అంటే వాళ్ళైతే ఫోన్లు అయితే ఏం అడగలేదనమాట. సో అందరూ అయితే తీసుకెళ్తున్నారని చెప్పేసి మేము కూడా తీసుకొని అయితే వచ్చేసాము. సో ఇంకా అమ్మవారి దగ్గరికి, మెయిన్ గడప దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట.
సో మేమైతే ఎప్పటి నుంచో ఇక్కడికైతే రావాలని ఫిక్స్ అయ్యామన్నమాట. షిరిడీకి వచ్చినప్పుడు కంపల్సరీ అమ్మవారి దర్శనానికి అయితే రావాలని ఫిక్స్ అయిపోయాము అప్పుడే. సో ఇంకా మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. అమ్మ దగ్గర మమ్మల్ని అయితే పిలిపించుకుంది అనమాట. సో ఇంకా అమ్మవారు అయితే 18 చేతులతో 18 ఆయుధాలతో సైడ్కి అయితే తిరిగి ఉంది. అలాగే అమ్మవారి నోటి దగ్గర అయితే ఆకు అయితే పెట్టేసి ఉంది అనమాట. సో అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. హారతి టైంకి రావడం, హారతి అయిపోగానే దర్శనం జరగడం, ఏ ఇబ్బంది లేకుండా దగ్గర నుంచి అయితే అమ్మవారి దర్శనం జరిగింది. అలాగే ఇక్కడ దర్శనం చేసుకున్న వారికి అయితే ప్రతి ఒక్కరికి బొట్టు అయితే వాళ్ళే పెడతారన్నమాట. సో ఇంకా బొట్టు పెట్టుకోవడము, ఇంకా మాకు ప్రసాదాలు తీసుకోమన్నప్పుడు తీసుకున్నప్పుడు మాకు ఇక్కడ స్పెషల్గా కలాకాన్ అయితే అమ్మవారికి ఎక్కిస్తారేమో. ప్రతి ఒక్కరైతే కలాకాన్ స్వీట్ షాపే ఉంది అన్నమాట. అది నాకు కలాకాన్ స్వీట్ రావడం జరిగిందనమాట. సప్తశృంగి మాత అమ్మవారు అయితే కొండ మధ్యలో ఉన్నదనమాట. అమ్మవారు చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనుకుంటా, కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో అమ్మవారి దర్శనం అయిపోయాక పక్కన కొండకైతే అందరూ కలిసి 1 రూపీ కాయిన్స్ అయితే పెడుతున్నారన్నమాట. అక్కడ అమ్మవారి కొండకు అతుక్కుంటే కోరిక నెరవేరుతుందని చెప్తున్నారనమాట. సో అందరు అలా ఒకేసారి పెట్టేస్తున్నారు. అలా పెట్టినప్పుడైతే నేను వీడియో అయితే తీయలేదనమాట, ఎందుకంటే అందరూ వచ్చి అందరు పెట్టుకుంటున్నారనమాట. సో అందుకే వీడియో తీయలేదు. సో అక్కడ ఏమైపోయిందంటే అంత గుంపులుగా అయిపోయినారనమాట. అందుకే అని వీడియో తీయలేదు, మీకు చూపించలేకపోయాను. సో మా దర్శనం కంప్లీట్ అయ్యాక మళ్ళీ తిరిగి అయితే ఆ ట్రైన్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. చిన్నపిల్లలు మేము తీసుకున్నాం, ఇయ్యలే బాగుండే. నువ్వేం తీసుకోవాలి? తీయలేదు, తీసుకోవాలి. నేను కూడా మర్చిపోయా. బాగుండే దేవుని కూడా పెట్టి తీసుకోవాలి. అదే ఆడ పెట్టి దండనే అమ్ముతారు కదా దేవుడివి, అవి నేను అవి తీసుకుంటా. సో కిందకి అయితే వచ్చేసాము. టికెట్లు మళ్ళీ పోతాయి. ఏం కొంటున్నావి? కొనుక్కుందామే. అయ్యో బస్ చూడండి. కావ్య వాళ్ళు ఎటు వేరు బాగుంది అది. ఒక కుంకుమ తీసుకుందామే, కుంకుమ డబ్బా ఏం తీసుకుంటా? కుంకుమ ఇది ఎంత? 10 రూపాయలకి దేనా? ఎంత? నాకు మెరూన్ కావాలి. మైకి ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో.
जय भाई कौन है? అయ్యో ఇదంతా 10 వస్తుందా? అమ్మవారు పైసలు ఇచ్చినావా? ఏ కుంకుమ పైసలు కూడా మరి మా పైసలు ఉండు నేను ఇస్తా. ఇది పట్టుకోవే కానీ ఏం తీసుకుంటావే? తీసుకో నువ్వు తీసుకో పట్టుకో డాడీ చెప్పు పట్టుకోవేది 100 రూపీస్ అన్న దీంట్లో 210 ఉందా? 210 సైజ్ कहाँ पे इसका? ये लेडीज सब बच्ची सब का छोटा मेरे बेटा बॉय इसका मिलेगा बॉयज का आगे मिलेगा ये ओनली लेडीज शॉप इस शॉप में पूरा हमारा ही है लेडीज సో అమ్మవారి దర్శనం అయిపోగానే ట్రైన్ దిగగానే మన కిందనే షాప్స్ ఉంటాయన్నమాట. వెళ్ళేటప్పుడు చూపించాను కదా. సో ఈ షాప్స్ అనేవి బయట తక్కువ ఉన్నాయి, లోపలే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ షాపింగ్ అయితే చేసుకుంటున్నారు. సో మేమైతే ఇక్కడ అమ్మవారి శక్తిపీఠము ఇంకా అమ్మవారి దర్శనం కోసం వచ్చాం కాబట్టి అమ్మవారి శక్తిపీఠం దగ్గర కుంకుమ కొనుక్కోవాలని చెప్పేసి మేమైతే అందరం అయితే కుంకుమ అయితే కొనుక్కున్నాము. ఇంకా పిల్లలకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంతవరకు నీకేనా కాదు ఏముందని इसमें क्या फोटो है ना, इसमें क्या फोटो है? మనకి ఇవి ట్రెండ్ ఉన్నాయి, తీసుకోవే నా దగ్గర ఉన్నాయి. బాగుంది. कैसे ये दो ఇవి వద్దా? ఇవి సప్లపిండి తెచ్చింది కదా మన పిల్లలకి ఏం వివరిస్తాను. పూరా 100 వాళ్ళకు కూడా బ్రాస్లెట్ తీసుకో. అందరు కొంత పిల్లక్క పోనక్క స్టోన్ అక్క గాజులు ఇది నాకు పిల్లక్క వాళ్ళకి స్టోన్ అక్కకి ఇంకొకటి పోనక్కకి తీసుకోవాలి. పిల్లక్క బాగునక్క స్టోన్ అక్క కూడా అవే తీసుకోవచ్చు. గాజులు వేసేద్దాం వద్దు. నాకు పిల్లక్కకి బాగునక్క బ్లాక్ వైట్ తీసుకో. బ్లాక్ ఒక్క నిమిషం. హలో ఇది ఒక్కటే తీసేసి నాకు కూడా ఏమొద్దు. ఏమైనా ఎప్పుడైనా యూజ్ అయితే చెప్పలేము, మనం కొనుక్కుందాం ఉండని. ఇది బాగుందా? ఇది 100 అనుశ్రితకి ఇది 100 అంటే ఇది 100 కానీ ఇదే బాగుంది. కానీ ఇది ఇట్లా అటాచ్ ఉంది, ఇట్లా రెండు కలిపి వేసుకోవాలా? అంటే ఇట్లా ఒక్కటి ఇట్లా పెట్టాలని ఇట్లా ఇదే బాగుందా? అదే ఎవరు వేసుకుని దీంట్లో లెక్కేద్దాం.
ఎన్ని వందలైనా నువ్వు అన్నీ తీస్తున్నావు అంతే చాలు. దాని పైసలు అయిపోయినాయి అది వేసుకో. బ్లూ బ్లాక్ బ్లాక్ వైట్ వేసుకో, అన్నిటి మీకు వస్తుంది భయ్యా. అదే లెక్క చూస్తాను ఓ బాగా పప్పి కొనలేదు కదా, డాడీ కొన్నాక తీసుకో. మయక్కడికి ఇచ్చిన 800 అంట. 800 డాడీ సో ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే మేము షాపింగ్ చేసామన్నమాట. ఎందుకంటే అమ్మవారి దగ్గర తీసుకుంటే మెమరబుల్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి అమ్మవారి గుర్తుగా అయితే మేము ఇక్కడ షాపింగ్ చేసుకొని అయితే వెళ్ళామన్నమాట. సో అందరం అయితే ఇక్కడ మేము వచ్చిన 12 మెంబర్స్ ఇక్కడ షాపింగ్ అయితే చేసాము. తీసుకోలే తీసుకో. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే కిందికి దిగామన్నమాట. 7 కొండలు అనమాట. అందుకే సప్తశృంగి ఏం దేవుడి పేరేంటి? సప్తశృంగి అమ్మవారు. చాలా తినొచ్చు కదా, దర్శనం చేసుకునే వాళ్ళైతే రావచ్చు అనమాట. మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో నేను 7 కొండలు అయితే దిగాము. ఫోటోలకు అయితే వచ్చామన్నమాట. లంచ్ చేస్తున్నాం. బాలేదు. సో ఫుడ్ అయితే కంప్లీట్ అయితే ఇంటికి వెళ్తున్నాం. నెక్స్ట్ ఎక్కడ వెళ్తున్నాం? నెక్స్ట్ మన పంచవటికి అనే వెళ్తాము. సో చూడాలి ఎక్కడికి వెళ్తాము. సో అమ్మవారి దగ్గర అయితే బొట్టు అయితే ఇలా పెట్టారనమాట. సో మేము నెక్స్ట్ వచ్చేసి నాసిక్ అయితే వెళ్తున్నాము. నాసిక్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, తప్పక చూడండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.